అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలోని ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను అనాజ్పూర్ గ్రామ సర్పంచ్ రాచపాక నవనీత మహేష్ తో పాటు వార్డ్ నెంబర్లు స్వప్న శ్రీనివాస్ గౌడ్ గువ్వల భరత్ కుమార్ రామ్ రెడ్డి ఏంచమూరి కవిత మహేందర్ చాకలి సింధు మహేష్ కలిసి పాఠశాలను సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి పాఠశాలను అలాగే వంట చేసే కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అలాగే పాఠశాలలో ఉన్న సమస్యలను పిల్లల మధ్యాహ్న భోజనం పిల్లలకు సక్రమంగా అందించడంపై కర్రీ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లల్ని అడిగి తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రాచపాక నవనీత మహేష్ అలాగే వార్డు సభ్యులతో కలిసి గ్రామ పెద్దలు పాఠశాల ప్రిన్సిపల్ ని టీచర్స్ ని పిల్లల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాల్ రాజ్ వర్గాల గుండె శివకుమార్ ఏర్పుల నరసింహ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది కౌంట్ చేయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మంది. అంతేనా? 33 మెంబర్స్ కి 20 మెంబర్స్ మంచిది అంటారా? మరి టీచర్ వాళ్ళు ఎత్తిరా బాబా. మనంటే ముగ్గురు నలుగురు చెప్పింది ఏది కాదు. అన్ని ప్లేట్లు తీసిన మీ ఇష్టపూర్తంగా చేస్తే మన క్రమశిక్షణ ఎప్పుడు లేకుండా ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా ఉండదు. సార్ అని చెప్పే కూడా అర్థం చేసుకుని మనం ఒక డిసిప్లైన్ లో ఒక పద్ధతిలో ఉండాలి. ఇష్టం వచ్చిన మనం అక్కడ చెప్పే దగ్గర అక్కడ దగ్గర కూర్చొని తింటారని సార్ మనం చెప్తారు. అది కరెక్ట్ లేకుండా ఒక డిసిప్లైన్ లో కూర్చొని తినండి. ఓకేనా? మీకు ఆల్రెడీ డైనింగ్ హాల్ ఉంది. అక్కడ డైనింగ్ హాల్లో తినొచ్చు కదా. చెట్ల కింద ఎట్లా పోతున్నారు అసలు? ఒక్క ప్లేట్ ఇద్దరు తినడం ఎట్లా తింటారు అసలు? మీరే ప్రైమరీ స్కూల్ పిల్లలకి చెప్పాలి. మీరే ప్రతి నిమిషానికి చాలా వాల్యుబుల్. ప్రతి మినిట్ అది దృష్టిలో ఉంచుకొని మంచిగా డైలీ బాగా అయితే ఎందుకంటే మేము ఎవరైనా టేస్ట్ చేస్తాం. మేము కూడా బాగుంటాయి. 90% బాగుంటాయి. ఒక దగ్గర లిక్విడ్ కొంచెం పప్పు వేసాం కొంచెం లిక్విడ్ ఎక్కువ అవ్వడం అట్లా చింతపండు ఎక్కువ అవ్వడం అట్లా జరుగుతుంది తప్ప 90% మాక్సిమం మంచిగా అవుతుంది. ఎందుకంటే మేము కూడా టేస్ట్ చేస్తాం. వీళ్ళకి రుచులు బయట అలవాటు అయింది. వాస్తవంగా చెప్పాలంటే